Hi friends, welcome to Electrical Explanations. సోలార్ పవర్ ప్లాంట్ ఎరెక్షన్ ఇన్స్టాలేషన్ కమిషనింగ్కు ఏవైతే టూల్స్ ట్యాకిల్స్ మెటీరియల్ యూజ్ చేస్తామో ఆ సిరీస్ రన్ అవుతుంది కదా. ఆ సిరీస్లో ఇవాళ టూల్స్ లిస్ట్లో మేజర్గా మనం సోలార్ పవర్ ప్లాంట్ సైడ్ టూల్స్లో క్రింపింగ్ టూల్ అనేది యూజ్ చేస్తాం. అసలు బేసిక్గా క్రింపింగ్ టూల్ అనేది డీసీ సైడ్ కావచ్చు, ఏసీ సైడ్ అయినా కావచ్చు యూజ్ చేస్తాం. డీసీ సైడ్ ఏమో MC4s, పిన్ టైప్ లగ్స్, రింగ్ టైప్ లగ్స్ చిన్న బిలో 10 స్క్వేర్ mm 12 స్క్వేర్ mm వరకు యూజ్ చేస్తాం. డీసీ సైడ్ ఆఫ్ కేబుల్ బిఫోర్ ఇన్వర్టర్కు స్ట్రింగ్ ఇన్వర్టర్స్ అయితే ఇన్వర్టర్ సైడ్ స్ట్రింగ్ బిఫోర్ DCDB అలాంటివి ఉంటాయి. లేదు మన సెంట్రల్ ఇన్వర్టర్ అయితే SMBలు ఉంటాయి, స్ట్రింగ్ మానిటరింగ్ యూనిట్. అక్కడ వచ్చేసి హెవీ కేబుల్స్ యూజ్ చేస్తాం, 120 స్క్వేర్ mm 85 స్క్వేర్ mm. అప్పుడు కూడా ఈ క్రింపింగ్ టూల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది మేజర్ MC4 క్రింపింగ్ టూల్. ఇందులో బ్లూ కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి ఉంటుంది. ఇది బేసిక్ క్రింపింగ్ టూల్. ఇందులో పెట్టేసి మనం MC4 కావచ్చు ఏదైనా క్రింప్ చేసుకుంటాం ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఇది పిన్ టైప్ ప్లగ్స్కి మెయిన్ జాన్సన్ క్రింపింగ్ టూల్ అంటారు. ఈ క్రింపింగ్ టూల్ కూడా బేసిక్గా ఇది మనకు 16 స్క్వేర్ mm వరకు యూజ్ అవుతుంది. ఎర్తింగ్ కేబుల్స్ కావచ్చు, సింగిల్ స్క్వేర్, 3 స్క్వేర్, చిన్న కేబుల్స్ వరకు యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మేజర్ వచ్చేసి ఇది DC సైడ్ AC సైడ్ రెండు విధాలు ఉపయోగపడుతుంది. దీని పేరు వచ్చేసి హైడ్రాలిక్ క్రింపింగ్ టూల్. ఈ హైడ్రాలిక్ క్రింపింగ్ టూల్ అనేది మనకు AC సైడ్ అయినా యూజ్ అవుతుంది, DC సైడ్ అయినా యూజ్ అవుతుంది. ఇప్పటివరకు మనం యూజ్ చేసినవన్నీ ఇవన్నీ మాన్యువల్గా చేసేది. ఇవి కూడా మాన్యువల్గా చేస్తాం, కానీ హైడ్రాలిక్ ప్రెజర్తో రన్ అవుతుంది. ఇది హైడ్రాలిక్ బాటిల్ ఉంటుంది, ఇందులో హైడ్రాలిక్ ప్రెజర్తో రన్ అవుతుంది కాబట్టి పర్ఫెక్ట్ క్రింప్ అవుతుంది. ఏవైనా మన కాపర్ లగ్స్ కావచ్చు, అల్యూమినియం లగ్స్ కావచ్చు, అలాంటి లగ్స్ను మనం ఇందులో ప్లేస్ చేసి వీటితో క్రింప్ చేస్తాం. మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఉంటాయి, షార్ట్ వీడియోస్ అయినా ఫుల్ వీడియోస్ అయినా ఎట్లా క్రింప్ చేస్తారనేది కూడా ఉంటుంది. ఇవి ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా ఆ లగ్ అనేది ఆ కేబుల్కు పర్ఫెక్షన్గా క్లోజ్ అవుతుంది, టెర్మినేట్ అవుతుంది. దానికోసం ఈ బిట్స్ అనేది మేజర్గా మనకు యాజ్ పర్ లగ్స్ సైజ్ ప్రకారం బైమెటాలిక్ లగ్స్ కావచ్చు, కాపర్ లెగ్స్ కావచ్చు, అల్యూమినియం లగ్స్ అని ఏ లగ్ అయినా యాజ్ పర్ సైజు ఇందులో పెట్టేసి మనము క్రింప్ చేస్తాము. క్రింప్ చేసే వీడియోస్ కూడా ప్రీవియస్ ఉన్నాయి, అవి చూడండి మీరు వెళ్ళి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మీకు కావాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. రెగ్యులర్గా మన అప్డేట్స్ డైలీ ఒక వీడియో అయితే ఈ సిరీస్ మీద రన్ అవుతుంది. అంటిల్ దెన్ బాయ్.